పేరు సోమిశెట్టి విద్య అండి. మాది సంగయ్యగూడెం అండి. ఎర్నగూడెం ఎక్కడది? పక్కనండి. సంగాయిగూడెం అంటే దేవరపల్లి ఎక్కడమ్మా? మండలం అండి. దేవరపల్లి మండలం అండి. ఎర్నగూడెం పక్కనండి. జిల్లా. ఏలూరు ఏలూరా? ఆ! రాజమండ్రి ఓకే. వస్తదండి. ఓకే అమ్మా. ఓకే. చెప్పండి. ఏం జరిగింది? మీరు నాకు మెసేజ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా మేడం సేవ్ చేయండి అని చెప్పేసి. ఏం జరిగిందసలు? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు మోసపోయారు మీరు? ఎప్పటినుంచి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు? నవంబర్ 29న విజిట్ వీసా మీద తీసుకొచ్చారు మేడం. ఇంట్లోకెళ్ళాను మేడం. పని చేశాను. మా బాబాయ్ ఏమో మెడికల్ బాలేదమ్మా! ఆ! ఇంటికెళ్ళిపోవాలి నువ్వు అర్జెంట్‌గా అని చెప్పారు మేడం. ఓకే. అంటే బాబాయ్ ఆఫీస్ ద్వారా వచ్చాను. ఈళ్ళేమో 2,00,000 కట్టమంటున్నారు బాబా నా దగ్గర డబ్బులు లేవంటే, ఓకే. నేను హెల్ప్ చేస్తాను. నువ్వేం టెన్షన్ తీసుకోకని చెప్పారు మేడం. ఎవరు చెప్పింది అలాగా? చెప్తే అలా ఎవరు ఇంట్లో చెప్పారు హెల్ప్ పనిచేసే చేస్తానని? అమ్మా? ఇంట్లో పనిచేసే బాబా, మామ ఆహా! ఉంటారు ఆ! కదా మేడం. ఆ! ఓకే. ఆళ్ళు చెప్పారు మేడం. హ్మ్. సరే బాబా మీరేం చెప్తే అదే చేస్తానని చెప్పాను మేడం. ఓకే. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేస్తే సిఐడి వాళ్ళు నంబర్ ఇచ్చారంట మేడం. అమ్మా! ఆ సిఐడి వాళ్ళు ఆఫీస్‌కి తీసుకెళ్ళి, "ఈ పిల్లని ఎలా తీసుకొచ్చావు నువ్వు? అంత బాగోని మెడికల్ చేయించి మీరెలా తీసుకొచ్చేసారంటే, నాకేం తెలీదు సార్. ఆ ఇండియా ఏజెంటే పంపించేసారు సార్. నాకేం తెలీదు సార్" అన్నారండి. అంటే ఆ పిల్ల 4 రోజుల్లో నువ్వేం చేస్తావో తెలీదు. 4 రోజుల్లో టికెట్ తీసి పంపించేయాలి. ఆ పిల్ల నువ్వు రూమ్‌లో పెట్టుకున్నా చచ్చిపోద్ది. ఏ క్షణాన ఏమవుతదో తెలీదని చెప్పారండి. ఆ! చెప్తే నేనన్నానండి సీఐడీలతో, "సార్ నేనెళ్ళను సార్. ఆమె ఇప్పటికే ఒకళ్ళని కొట్టిందంట సార్. నాకు చెప్పారు సార్. నేనెళ్ళను సార్" అని చెప్పానండి. ఆ! "నీకు మేమున్నామమ్మా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నీకు మేమిస్తున్నాం. ప్రామిస్ చేస్తున్నాం. నువ్వు ఇండియాకెళ్ళిపోతావని" చెప్పారండి. హ్మ్. సరే అని నేనింక రూమ్‌కెళ్ళిపోయానండి. తీసుకెళ్ళి ఫోనేమో నాది ఆఫీస్ రూమ్‌లో లాక్ తీసేసిందండి. ఫోన్ తీసేసుకొని రూమ్‌కి తీసుకెళ్ళిపోయారండి. హ్మ్. రూమ్‌కి తీసుకెళ్ళిపోయి బంధించేసి 2 రోజులు చూసాను. ఫుడ్ ఎట్టట్లేదండి. కొంచెం కొంచెం పెట్టడం, నా పక్కనున్న హౌస్‌మేట్‌లకి బానే పెట్టడం. ఈ చేతన నాకిక ఏడుపొచ్చేసి ఫోన్ లేదు, మా వోళ్ళకి చెప్పడానికి లేదు. "మేడం ఒకసారి ఫోన్ ఇవ్వండి మేడం. మీరు డబ్బులంటున్నారు కదా! నేను ఎలాగోలా చూసి కట్టేత్తానని" అడిగానండి. హ్మ్. అంతే ఆవిడ ఇష్టం వచ్చినట్టు మా ఏజెంట్‌కి కాల్ చేసిందండి. మా ఏజెంట్ లైన్‌లోనే ఉన్నారండి. ఆవిడ ఇష్టం వచ్చినట్టు గెట్టి తీసుకొని ఆవిడ ఇష్టం ఎంటంటనే అన్నింటిని కొట్టడం స్టార్ట్ చేసిందండి ఆవిడ. అయ్యో! ఆ! "మేడం నేనేం చేశాను మేడం? ఎందుకు కొడుతున్నారు మేడం? నేనేం తప్పు చేయలేదు మేడం. బాబాయ్ అన్నారు మేడం మెడికల్ బాలేదని. హ్మ్. నేను సీఐడీ వాళ్ళని తీసుకురాలి మేడం" అంటే ఏజెంట్ గారు అంటారండి ఫోన్‌లోను, "నువ్వు మేడం గారికి ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? మేడం గారిని ఎందుకంత అరిపిచ్చేస్తున్నావు" అన్నారు. "నేనేం చేయలేదండి. నేనేం చెప్పలేదండి. మా వోళ్ళకి ఫోన్ చేయమన్నాను అంతేనండి" అంటున్నాను. "నువ్వు ఇంత ఇసవంటిడి దానివి అనుకోలేదని" ఏజెంట్ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేసేసారండి ఫోన్‌లోనే.